Hello guys, welcome to my YouTube channel. Today we are going to the Leonia Resort. ఈరోజు మనము మణికొండ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము. బట్ వెళ్ళే టైంకి ఫుల్ వర్షం అయితే ఉంది. దారిలో మొత్తం ఫుల్ వర్షం. మణికొండ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నాం. మనం వచ్చే రిసార్ట్ వచ్చేసి లియోనియా రిసార్ట్. ఇది వచ్చేసి షామీర్పేట దగ్గర ఉంది. మీరు చూసుకుంటే కనుక విజువల్స్ మొత్తం ఫుల్ రెయిన్ ఉంది. మేము వెళ్ళే దారి మొత్తం రెయిన్ ఉంది. అక్కడికి రీచ్ అయ్యాక ఏదో కొంచెం అట్లా అట్లా తగ్గింది, కానీ బట్ మేము వెళ్ళేదాకా మొత్తం ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది. వెళ్ళేదారిలో ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ అలా వెళ్ళిపోయాము. మీరు చూసుకుంటే కనుక ఆ వెహికల్ నుంచి వచ్చే మొత్తం వర్షం మొత్తం మా కార్ యొక్క స్క్రీన్ మీద పడుతూ ఉంది. ఇంకా మేమైతే 100 స్పీడ్లో వెళ్ళిపోయాము. మేము ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యే టైంకి 1 అవర్ అట్లా అయిపోయింది. సో ఇది వచ్చేసి ఒక టోల్. ఇక్కడ ఈ టోల్ నుంచి అయిపోయాక ఈ టోల్ నుంచి బయటకి వచ్చాక ఓవరాల్ ఎగ్జిట్కి వచ్చేసాము. ఎగ్జిట్ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళాము. నెక్స్ట్ సర్వీస్ రోడ్ నుంచి ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక రిసార్ట్కి వచ్చేసాము. అక్కడ మా ఆఫీస్ వాళ్ళది ఇట్లా ఈవెంట్ జరుగుతుందని చెప్తే వాళ్ళే ప్లేస్ చెప్పారు ఎక్కడికి వెళ్ళాలో. సో మేము కార్ లోపలికి తీసుకొచ్చేసాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా చిన్నగా స్లోగా వాళ్ళ అడ్రస్ చెప్పారు. మీరు చూసుకుంటే కనుక మొత్తం రిసార్ట్ మొత్తం ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది. అది కాక ఈరోజు వర్షం పడింది కాబట్టి ఫుల్గా మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. అలా వెళ్తూ ఉన్నాం మేము కొంచెం మా ఈవెంట్ ఇక్కడ వచ్చేసి చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మా ఆఫీస్ ఈవెంట్ వచ్చేసరికి థర్డ్ టర్న్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. సో మేము వెళ్తూ ఉన్నాం కార్లో. మీరు చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం చెట్లు ఫుల్ గ్రీనరీగా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనం రాత్రి స్టే చేయడానికి అవి అయితే ఉన్నాయి, బట్ మాకు అయితే మా ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఓన్లీ డే అవుటింగ్. సో మేము ప్రజెంట్ అయితే రూమ్లో తీసుకొని ఏమైతే స్టే చేయట్లేదు, ఓన్లీ డే అవుటింగ్కి అయితే వెళ్తున్నాం మేము. చుట్టుపక్కల చాలా రిసార్ట్స్ అయితే దీనికి సంబంధించిన రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ రిసార్ట్కి సంబంధించిన రూమ్స్ అయితే, అండ్ దీనిలో అయితే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బట్ మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అన్ని యాక్టివిటీస్ ఓపెన్ అయితే చేయలేదు. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇదే మొత్తం ఆడిటోరియంలో కూర్చున్నారు. మొత్తం మేము వచ్చేసరికి ఆల్రెడీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా స్లోగా ఫుడ్ అయితే మేము తినేసాము. ఫుడ్ అయిపోగానే ఇంక అందరూ యాక్టివిటీస్కి మొత్తం స్టార్ట్ అయిపోయారు. మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఫుడ్ అయిపోగానే అందరూ వాళ్ళకి యాక్టివిటీస్ ఏమేమి కావాలో అన్నిటికీ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మనం స్లోగా దీని బయటకి వచ్చేస్తే కనుక మనకి యాక్టివిటీస్ ఇక్కడ స్టార్ట్ అయ్యే వే అయితే ఉంటుంది. కానీ మొత్తం వే అయితే వర్షం పడడం వల్ల ఫుల్ బురదతో నిండిపోయింది. మీరు చూసుకుంటే కనుక మొత్తం బురద. రైట్ సైడ్లో చూస్తుంది ఏమిటంటే అది ఒక వన్ టైప్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్, బట్ అదైతే ప్రజెంట్ ఓపెన్ లేదు, తర్వాత చూపిస్తాను అది. ఇట్లా స్ట్రైట్గా మేము నడుచుకుంటూ పోతే అందరూ అయితే తినేసి ఇప్పుడే వెళ్తున్నారు. ఇక్కడ లోపలైతే ఒకటి చాలా చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. ఇది తిన్నది మొత్తం అరిగేదాకా నడుస్తూనే ఉన్నాం మేము. అట్లానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మాకు మా యాక్సెంచర్ టీం వాళ్ళకి అలాట్ చేసింది స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, రెయిన్ డ్యాన్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. స్లోగా మేము అట్లా నడుచుకుంటూ వెళ్తామున్నాము. ఇది వచ్చేసి మాకు ఓన్లీ మార్నింగ్ 10 to 5 PM వరకు అని చెప్పారు. 5:30కి ఏమో బస్సెస్ అన్నీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాయి. ఆఫీస్ వాళ్ళు వచ్చినాయి. మేమైతే ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చాము కాబట్టి మేము ఈవెంట్ అయిపోగానే మళ్ళీ యాజ్ యూజువల్గా కార్లో రిటర్న్ అయిపోతాము. ఇది వచ్చేసి మీరు చూసుకుంటే డిస్ట్రిక్ట్ గ్రావిటీ అవుట్డోర్ ఈవెంట్స్, బట్ ఇది వర్షం పడడం వల్ల ఇది క్లోజ్లో అయితే ఉంటుంది. సో మేమైతే వెళ్ళలేదు. సో ఇటు సైడ్ రైట్ సైడ్ తిరిగితే కనుక రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి ఒక స్విమ్మింగ్ పూల్ అవి అయితే ఉన్నాయి. సో మేము ఏం చేసామంటే నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయాము. మీరు చూసుకుంటే కనుక విజువల్స్లో మొత్తం స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లస్ వాటర్ యాక్టివిటీస్కి సంబంధించిన చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడైతే ఫుల్ సాంగ్స్ అయితే ఫుల్ డీజే సాంగ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ తెలుగు సాంగ్సే ప్లే చేశారు. సో ఈ సాంగ్స్ వింటూ అట్లా టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము. ఇవాళ వీళ్ళందరూ చూస్తే కనుక మీరు మోస్ట్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ మా కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. బట్ అవుటర్స్ కూడా ఎలా ఉంది ఆ టైంలో. సో అవుటర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ
ఓన్లీ నైలాన్ క్లాత్స్లో మాత్రమే వీళ్ళు పూల్లోకి అలో చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళైతే అలో చేయట్లేదు. సో 2 సైడ్స్ ఉన్నాయి రెయిన్ డ్యాన్స్ అనేది. ఒక ఒక సైడ్ ఏమో కిడ్స్కి, ఒక సైడ్ ఏమో మెన్స్కి. సో మేము వెళ్ళిన టైంలో కిడ్స్ ఎవరు లేరు కాబట్టి సో బోత్ సైడ్స్ వాళ్ళే ఉన్నారు. ఇక 2 టైప్స్ ఆఫ్ పూల్స్ ఉన్నాయి. ఒకటేమో 4 ఫీట్ పూల్ ఉంది, ఒకటేమో 2 ఫీట్ పూల్ ఉంది. 4 ఫీట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి, 2 ఫీట్ వచ్చేసరికి చిన్నవాళ్ళకి. ఇది ఒక స్మాల్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ లాగా ఉంది ఇక్కడ. అండ్ ఇటు పక్కదేమో 2 ఫీట్ది, అది కిడ్స్కి. కిడ్స్ అయితే ఎవరు లేరు కాబట్టి అక్కడ మొత్తం ఖాళీగా ఉంది మీరు చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకో టైప్ ఆఫ్ పూల్, బట్ ఎవరు లేరు కాబట్టి ఇది మొత్తం క్లోజ్లో ఉంది. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ రైడ్స్ కానీ ఏవైతే ఏం లేవు. ఇక్కడ ఇంకా సాంగ్స్ అయితే ఫుల్ సాంగ్స్ పెట్టారు. సో అందరూ మంచి జోష్తో డాన్సెస్ అయితే వేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక బయటకు వచ్చేస్తే మీకు స్ప్లాష్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక ఇండోర్ గేమ్స్ ఉంటాయి లోపల. నేను తర్వాత చూపిస్తాను ఆ ఇండోర్ గేమ్స్ అవి. ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత మీరు కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఏంటంటే ఒక ఈవెంట్ దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ అయితే ఉంది, నడుచుకుంటూ పోవాలి మనం. నెక్స్ట్ అయితే మనం వచ్చేసి అవుట్డోర్ గేమ్స్కి వచ్చేసాము. ఈ అవుట్డోర్ గేమ్స్లో వచ్చేసి మనకి టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ అవైలబుల్గా అయితే ప్రజెంట్. ఒకటి వచ్చేసి వాలీబాల్, ఇంకోటి వచ్చేసి ఏమో క్రికెట్, ఇంకోటి వచ్చేసి ఏమో షటిల్, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఫస్ట్ వచ్చి డిపాజిట్ చేసుకోవాలి మనీ మనము. బట్ ఇది మొత్తం ఫుల్ రీఫండబుల్. జస్ట్ వాళ్ళ ఇచ్చిన బ్యాట్స్కి కానీ వాటికి కానీ ఏం అవ్వకుండా జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ లాగా తీసుకుంటున్నారు మనీ అంతే. బట్ అవి అయితే నెక్స్ట్ రీఫండబుల్ ఇచ్చేస్తున్నారు. మీరు చూసుకుంటే కనుక ఇటు పక్క వాలీబాల్ అనేది ఆడుతూ ఉన్నారు. అండ్ ఇంకొక సైడ్ ఏమో క్రికెట్ కానీ అవి కానీ ప్లే చేస్తూ ఉన్నారు. ఫుల్ ఎంత వర్షం పడుతున్నా కానీ అందరూ మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరూ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. ఇటుపక్క వచ్చేసి 2 కోర్ట్స్ ఉన్నాయి క్రికెట్కి అయితే. సో ఒక సైడ్ ఏమో లేడీస్ ఆడుతున్నారు, ఒక సైడ్ ఏమో జెంట్స్ ఆడుతున్నారు. ఇదేమో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇండోర్ గేమ్స్ అని చెప్పాను కదండి ఇందాక. ఆ ఇండోర్ గేమ్స్ అయితే ఇక్కడ ఆడుతున్నారు. ఆ పూల్ నుంచి లోపలికి వస్తే ఇట్లా ఇండోర్ గేమ్స్లోకి వస్తాము. ఇక్కడ వచ్చేసి బయట ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెట్టారు. ఇవి చూసుకో మనము అక్కడ స్విమ్మింగ్ పూల్ నుంచి డైరెక్ట్ గెట్ రావడానికి అయితే లేదు, ఎందుకంటే మనకు క్లాత్స్ వెట్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి స్నూకరు, క్యారమ్స్, చెస్ ఇవైతే ఉన్నాయి. అండ్ టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. ఇవి కూడా ఏంటంటే మన సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాలి. దాని తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అయితే మళ్ళీ ఫుల్ రిటర్న్ ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడు చూసుకుంటే కనుక మొత్తం అందరు ఫుల్ జోష్లో డ్యాన్స్ అయితే ఇక్కడ వేస్తున్నారు. అండ్ మీరు పూల్ చూసుకుంటే కనుక ఫుల్ నీట్ అండ్ క్లీన్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అదైతే బాగా చెప్పుకోదగ్గ విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గార్డెన్ లాంటిది ఒకటి ఉంది. మొత్తం ఫుల్ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. ఈరోజు వర్షం పడింది కాబట్టి ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది. ఆ గ్రీనరీతో మొత్తం ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ ఏమైనా అవుట్డోర్ మ్యారేజెస్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఆ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకోవడానికి ఇక్కడ మంచి ప్లేస్ అండి. ఇక్కడ చాలా ఫుల్ స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా టీం వాళ్ళు ఇట్లా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. బట్ వర్షం పడింది కాబట్టి ఫుల్ గాలి ఉంది, అసలు ఊరికనే కాక్ అనేది పక్క దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో మేము కొంచెం సేపు ఆడొచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనేది ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. ఆ స్నాక్స్ ఏమో సమోసా అండ్ టీ పెట్టారు. అవి అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. కొంచెం సేపు అట్లా మాట్లాడుకొని ఇంకా డిస్పస్ అయిపోయే టైం వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ అందరూ బస్సెస్కి వెళ్ళే టైం వచ్చేసింది. సో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు బస్సులో రిటర్న్ ఎట్లా వెళ్ళాలి అవి. ఇవి వచ్చేసరికి మా ఆఫీస్ బస్సెస్, ఇక్కడ కార్ పార్కింగ్ అవి మొత్తం ఉన్నాయి. మేమైతే కార్లో వచ్చాము కాబట్టి బస్ అయితే యూజ్ చేసుకోలేదు. సేమ్ మళ్ళీ కార్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ అయిపోయాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ అయితే మేము 6కి అలా స్టార్ట్ అయిపోయాము. మేము ఈవినింగ్ వచ్చే టైంకి అయితే ఏమీ వర్షం అయితే ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. రోడ్ అయితే ప్రశాంతంగా ఉంది, నీట్గా. సో ఇంకా యాజ్ యూజువల్గా మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము రిటర్న్ అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 6 అయింది. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఏం రెయిన్ లేదు కాబట్టి మేము వితౌట్ ఎనీ స్టాప్ వచ్చేసామండి. దారిలో అయితే కనుక మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్స్ కానీ ఇవి కానీ మొత్తం క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుల్ ట్రీస్ అయితే ఉన్నాయి రోడ్కి ఇటుపక్క ట్రీస్ అయితే ఫుల్గా ఉన్నాయి అసలు. బట్ వర్షం పడింది కదండి, మీరు కొంచెం
అంత ప్రజెంట్ వర్షం పడింది కాబట్టి మీకు ఫుల్ గ్రీనరీతో బాగా ఫోటోషూట్కి మంచిగా ఉంది. సో మేము ఎట్నుంచి అయితే వచ్చామో అట్లాగే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోతే ఎప్పుడైతే ఇంకేం చెకింగ్స్ అయితే ఏం లేవు. వచ్చేటప్పుడైతే వాళ్ళైతే అడిగారు ఎక్కడ ఈవెంట్ అవన్నీ అని చెప్పి. మేము ఈవెంట్కి ఇట్లా ఇట్లా మా కంపెనీ వాళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్తే ఓకే అని చెప్పారు. లోపలికి వెళ్ళమన్నారు. అడ్రస్ అయితే వాళ్ళే చెప్పారు. వచ్చేటప్పటికి అయితే చాలామంది అక్కడే ఉన్నారు. ఇంకా వాకింగ్ చేసుకుంటూ అట్లా చేస్తూ ఉన్నారు. మేబీ వాళ్ళు నైట్ స్టే చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ నైట్ స్టే కూడా ఉంది. ఈవినింగ్ డిన్నర్ అవి కూడా మొత్తం వీళ్ళు ఫుల్గా ప్రొవైడ్ చేస్తారు. నేను అడిగిన దాని ప్రకారం అయితే పర్ డే వచ్చేసి ఇక్కడ 10,000 అని చెప్పారు స్టేకి. పర్ డే స్టే వచ్చేసి. బట్ ఎవరి రూమ్కి వాళ్ళకి ఇండివిజువల్ పూల్స్ అయితే ఉంటాయని చెప్పారు. వీటికి బాగా మెయింటైన్ చేస్తారని చెప్పారు. బట్ మేమైతే ఏమీ చూడలేదు. బికాజ్ మాకు ప్రొవైడ్ చేసింది ఓన్లీ డే అవుటింగ్ కాబట్టి మేము పెద్దగా ఏం వెళ్ళలేదండి. సో ఇది వచ్చేసరికి ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసాము మనము. ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. దీని తర్వాత నుంచి ఇంకా మేము యాజ్ యూజువల్గా ఓఆర్ఆర్ ఎక్కేసి ఇంకా మణికొండకి అయితే వచ్చేసాము. ఇదైతే స్టార్టింగ్. ఇందాక మీరు చూసుకున్నట్టయితే ఇదే లియోనియా రిసార్ట్ ఎంట్రన్స్ అయితే, మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి ఇంకా మేము మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాము. మీరు చూసుకుంటే కనుక పెద్ద షెడ్స్తో వేసి ఉన్నారు. మేము వెళ్ళిన ఈవెంట్ కూడా, మా మెయిన్ ఈవెంట్ కూడా వచ్చేసి అది పెద్ద షెడ్లో అయితే ఉంది. సో మీకు ఇదండి. వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. సో కీప్ సపోర్టింగ్ అస్. We will do more videos. Thank you.